నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించాం స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. ఏఐటీసీ ఆధ్వర్యంలో చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమం. మున్సిపల్ కార్మికుల సమస్యని పరిష్కరించాలని డిమాండ్. గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన ఒప్పందాలని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకురాలు కళ్యాణి. విజయవాడ నగరంలోని మ్యాన్ హోల్స్ అన్ని రోడ్ లెవెల్లో ఉండాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డల జోలికొస్తే తాట తీస్తామని, మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తెచ్చామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు తలెత్తాయని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని తెలిపారు. నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. అలాంటి ఆఫీసుల పైన ఓసారి చిన్న చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులన్నిటిపైన ఎప్పుడూ దాడి జరగలేదు, అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి సరే, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు బాధితులు, నేను బాధితుడినే, ఇక్కడ అందరూ బాధితులే, ఒకరిని కాదు. నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయను. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు. చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం, ఎవ్వరు బ్రేక్ చేసినా. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను. కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది, అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి చెప్పాను. అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా అధ్యక్ష, గంజాయి పైన, డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం. ఈగలనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో విజయవాడ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ 1 కోటి విరాళం అందించిన అంశం నేడు ఏపీ శాసన మండలిలో చర్చకు వచ్చింది. వరద బాధితులకు జగన్ 1 కోటి ఇచ్చారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకు మంత్రి పార్థసారథి స్పందించారు. ప్రభుత్వానికి జగన్ విరాళం ఇవ్వలేదని స్పష్టం చేశారు. దానికి బొత్స స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే జగన్ ప్రకటించిన 1 కోటి రూపాయల విరాళాన్ని తామే వరద బాధితులకు అందజేశామని వెల్లడించారు. అందుకు తానే బాధ్యత తీసుకున్నామని వివరించారు. వరద బాధితులకు పార్టీ తరపున సహాయం అందించామని తెలిపారు. ఈ క్రమంలో మండలిలోనే ఉన్న రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందిస్తూ జగన్ ప్రకటించిన 1 కోటి విరాళంపై విచారణ కమిటీ వేసేందుకు సిద్ధమని అన్నారు. ఒక లారీకి 10 టన్నుల లారీకి ఓ టన్నుకు 400 లెక్కన తగ్గితే 4,000 రూపాయలు, 10 టన్నుల లారీ అయితే 4,000 రూపాయలు తగ్గాలి.
దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. నేను దాన్ని కాంట్రవర్సీ పోలేదు, దాని గురించి కాదు. ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది. నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం, మా జిల్లా కానీ, విశాఖపట్నంలో కానీ, విశాఖపట్నం టౌన్ లో కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన 400 రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ, లారీ కానీ, ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది అంటే సుమారు 1200 రూపాయలు తగ్గాల. అదే లారీకి అయితే 4000 రూపాయలు తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిశీలించవలసిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఎవరు పెద్దలు యోగి గారు చెప్పినట్లుగా గత ప్రభుత్వంలో వాళ్ళు 375 రూపాయలు కదా అధ్యక్ష, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా, అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు. లేదండి, అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అండి. అది 375 రూపాయలు రీచెస్ దగ్గర కాస్ట్. ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష. రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది. ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష 1700 రూపాయలకి అమ్మారు అధ్యక్ష. ఇవాళ 600-700 రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. కావాలంటే చూద్దాం. స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకునేది మళ్ళీ స్టాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ ఛార్జెస్ డబుల్ అవుతుంది తప్ప మిగతాది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష. డైరెక్ట్ పంపిస్తే 600-700 రూపాయలకి వస్తుంది. విజయవాడ 300 రూపాయలు వస్తుంది అధ్యక్ష. గతంలో ఇక్కడ విజయవాడలో మేము 34,000 రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష. ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అధ్యక్ష. మీరు ఏదైనా సలహాలు సూచనలు ఖచ్చితంగా తప్పకుండా ఈ పాలసీ ద్వారా ప్రజలకి ఏది మంచి జరిగితే అది తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ లెక్కలు ఈ రేట్లలోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, కానీ గ్రౌండ్ లో జరుగుతున్నది 2024లో మాకు అధికారం ఇచ్చారు అధ్యక్ష. మా జిల్లాను తీసుకుంటే మాకు ఉదాహరణ నా కాన్స్టిట్యున్సీ టెక్కలు కానీ, కోట బొమ్మలు కానీ, సంత బొమ్మలు కానీ తీసుకుంటే మాకు అధికారం వచ్చినప్పటికీ ఒక ట్రాక్టర్స్కి అధ్యక్ష అది ఎన్ని టన్నుల, లేకపోతే దానికి రేటా, ఎత్తడానికి ఎంత, ఇవన్నీ నేను దాని జోలికి పోలేదు. 8,500 రూపాయలు ఉండేది అధ్యక్ష. ఈరోజు అదే ట్రాక్టరు గత ప్రభుత్వంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచుతూ ఇచ్చిన మినిట్స్ ను తక్షణమే అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. ఆబ్కాస్ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనను విరమించుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చల విజయవాడ మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కార్మికులు తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచుతూ గత ప్రభుత్వం మినిట్స్ విడుదల చేసిందని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేయడం లేదన్నారు. మున్సిపాలిటీని పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. తమకు కావాల్సింది సత్కారాలు, గుర్తింపులు కాదని వేతనాలు పెంచి ప్రభుత్వ సెలవులు ఇస్తే కుటుంబాలతో సంతోషంగా ఉంటామన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుబ్బరాయుడు ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపైన, కార్పొరేషన్లో నెలకొన్నటువంటి సమస్యలపైన రాజకీయ వేధింపులు వీటిని ఆపాలని చెప్పి తదితర డిమాండ్ల మీద, వాటితో పాటు ఇంజనీరింగ్ వర్కర్స్ సంబంధించి గత ప్రభుత్వంలో అంగీకరించినటువంటి వేతనాల పెంపుకు సంబంధించినటువంటి మినిట్స్ను ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లపైన ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మార్చి ఫిబ్రవరి 17 నుంచి దశల వారీ చేపడతా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కనీసం మున్సిపల్ కార్మికుల సమస్యలపైన దృష్టి సారించినటువంటి దాఖలాలు లేవు. ఏడాది కాలంగా ఆప్కస్లో రిటైర్మెంట్ అయిన వారి కార్మికుల స్థానంలో కావచ్చు, లేదా మరణించినటువంటి కార్మికుల స్థానంలో కానీ ఎటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటి జరగకపోవడం మూలంగా పనిభారం అనేటువంటిది ఉన్న కార్మికుల పైన పడింది. జనగణన 14 ఏళ్లుగా లేకపోవడం మూలంగా ఇవాళ పట్టణాలు, నగరాలు విస్తరించాయి, జనాభా పెరిగింది, చెత్త ఉత్పత్తులు ఎక్కువ అయిపోయినటువంటి పరిస్థితి. ఉన్న కార్మికులపైనే విపరీతమైనటువంటి శ్రమదోపిడీ జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో కేంద్ర పురపాలక శాఖ సహాయ మంత్రి ఇవాళ ప్రకటన చేశారు. రాష్ట్రానికి 4
స్మార్ట్ సిటీలకు గాను 1942 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ప్రకటించడం జరిగింది. అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు, విశాఖ కావచ్చు, కాకినాడ కావచ్చు, ఈ స్మార్ట్ సిటీల రూపకల్పనలో ప్రధానమైనటువంటి క్లీన్గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కావచ్చు, లేదా ఇంజనీరింగ్, వాటర్ సెక్షన్ తదితర రంగాల కార్మికులకు కావచ్చు, ఇసుమంతా కూడా నయా పైసా కూడా ఇవాళ వాటి అభివృద్ధి కోసం కేటాయించినటువంటి పరిస్థితి లేదు. పెట్టుబడిదారులకేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం అండదండలు అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ గౌరవ సలహాదారులుగా కూడా ప్రకటించింది. ఇవాళ పత్రికల్లో చూస్తే మరి పెట్టుబడిదారులు రావాలంటే స్మార్ట్ సిటీలు కానీ క్లీన్ సిటీలుగా ఉంచేటువంటి పారిశుద్ధ్య బాధ్యత తీసుకున్నటువంటి మున్సిపల్ కార్మికుల సామాజిక భద్రత మీద, పర్మనెంట్ అంశాల మీద ఎందుకు చోద్యం చూస్తూ ఉందని చెప్పేసి మేము ఇవాళ అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మాకు మహిళా దినోత్సవం రోజు లేకపోతే ఆగస్టు 15తో జనవరి 26వ తారీఖులో మాకు మీ సన్మానాలు, మీ రివార్డులు మాకు వద్దు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. దశాబ్దాల కాలంగా మా పండగల పూట బిడ్డలకు ఇంత నీళ్లు పోసి పండగల పూట పండగలు గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన ఒప్పందాన్ని అమలు చేయాలని సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకురాలు కళ్యాణి డిమాండ్ చేశారు. ప్రజాగలం యాత్రలో మంత్రి లోకేష్ తమకు ఇచ్చిన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష విజయవాడ ధర్నా చౌక్ లో జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ఎంప్లాయీస్ సమ్మె కలపు ఒప్పందాన్ని అమలు చేయాలని నినదించారు. అనంతరం కళ్యాణి మాట్లాడారు. ప్రజాగలం యాత్రలో మంత్రి నారా లోకేష్ ని కలిసి తమ సమస్యని వివరించగా అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, 10 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. విద్యాశాఖలో ఎంతో కీలక పాత్ర పోషించేది తామేనని, ప్రభుత్వం ఆ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని, గ్రాట్యుటీ హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తూ అసెంబ్లీలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. బావాజీ అండి, షేక్ బావాజీ, వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడిని, జేఏసీ అధ్యక్షుడిని. మేము గత ప్రభుత్వం హయాంలో 22 రోజులు సమ్మె చేసినందుకు గాను గత ప్రభుత్వం మాకు కొన్ని డిమాండ్లని అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. కానీ ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం హయాంలో ఎలక్షన్ టైంలో కూడా మేము లోకేష్ గారిని, మళ్ళీ మా మంత్రి గారు అయినటువంటి రామానాయుడు గారిని చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టినప్పుడు కూడా మేము వెళ్ళి అడగడం జరిగింది. మా డిమాండ్లు ఇలా ఉన్నాయి, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, మేము బతకడానికి కూడా ఇబ్బందిగానే ఉంది, మాకు ఇచ్చే జీతానికి మాకున్నప్పుడు స్టేటస్ లివింగ్ ఆఫ్ స్టేటస్ కూడా చాలా తక్కువగా ఉంది, కాబట్టి మా జీతాలు పెంచాలని చెప్పేసి మేము అప్పుడు ఆ రోజున అడగటం జరిగింది. మినిమంగా మేము దరిదాపుగా 15-20 సంవత్సరాల నుంచి ఈ ఎస్ఎస్ఏలో పనిచేస్తడం జరుగుతుంది. కానీ మాకు ఈ ధరల పెంపుదలకు అనుగుణంగా మా జీతాలు ఎప్పుడూ కూడా పెంచడం లేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం అనే ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. దాన్ని మన జిల్లాలో ఈ రాష్ట్రంలో అమలు చేయటం లేదు. కాబట్టి హెచ్ఆర్ పాలసీ ఇస్తా అని చెప్పేసి అన్నారు, మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. మాకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల దాకా చేస్తామని అప్పుడు సమ్మె చేసినప్పుడు మాకు అగ్రిమెంట్గా రూపంలో మాకు అన్నీ ఇవ్వటం మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా సరే దాని గురించి పట్టించుకోవడం లేదు. మొన్న బడ్జెట్లో కూడా మాకు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి ఏ విధమైనటువంటి ఫేవర్ కానీ, ఏ విధమైనటువంటి ఆర్థికంగా మమ్మల్ని బలోపేతం చేయడానికి, మేము ఇంకా కష్టపడి చేయడానికి అవసరం. నా పేరు కళ్యాణి, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ జేఏసీ జనరల్ సెక్రటరీని. మా జేఏసీ ఈరోజు 11వ తేదీ విజయవాడలో నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. ఆ దీక్షలో భాగంగా ఈరోజు విజయవాడలో నిరసన దీక్షకు దిగటం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు 22 రోజులు సమ్మె చేశారు. ఆ 22 రోజుల సమ్మె కాలంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా, నాయకులు అందరూ కూడా వచ్చి మాకు మన ప్రభుత్వం వస్తే కనుక మేము న్యాయం చేస్తామని చెప్పారు. ఆ ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు అమలు చేస్తామని చెప్పేసి మాకు అగ్రిమెంట్ ఇచ్చింది. ఆ అగ్రిమెంట్ని 9 నెలలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మాకు ఎటువంటి ముందు చర్యలు తీసుకోవడం జరగలేదు. కాబట్టి సమగ్ర శిక్షలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులందరూ కూడా విద్యాశాఖలో కీలకం. సమగ్ర శిక్షలో చేసేటటువంటి ఉద్యోగస్తులు అంత విద్యాశాఖ లేదు. కాబట్టి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలి, 62 సంవత్సరాల వయసు పెంచాలి, గ్రాడ్యుటీని కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర జేఏసీగా, సమగ్ర శిక్ష జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్వాడీలు ఆందోళన బాట పడుతుండడం పట్ల ఆమె స్పందించారు. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదేనని, తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. వారి గొంతు నొక్కి ఆందోళన అణచివేయడం కూటమి ప్రభుత్వ నియంతృత్వ చేష్టలకు పరాకాష్ట అని పేర్కొన్నారు షర్మిల. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చలు జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. यूथ कांग्रेस के स्टेट प्रेसिडेंट इंचार्ज सभी साथ हैं और आज यूथ कांग्रेस प्रोटेस्ट कर रही है. हमारा जो नेशनल अभियान है, आंदोलन चल रहा है, नौकरी दो नशा नहीं, उसके लिए आज मैं आंध्र प्रदेश पे आया हूँ. पूरे देश में ये जो आंदोलन है ये 16 फरवरी 2024 से शुरू हो चुका है और ये चलता जाएगा जब तक सोई हुई एनडीए सरकार, बीजेपी की सरकार जागती नहीं है. एक वक्त था जब यूपीए की सरकार थी तो 20 लाख से ज़्यादा नौकरियां आंध्र प्रदेश को मिली थी. एक वक्त था जब यूपीए की सरकार थी तो 1 करोड़ से ज़्यादा युवा जो थे वो कॉरपोरेट सेक्टर में काम करने का उनको मौका मिला. और ये जो एनडीए सरकार आई है, इन्होंने वादा किया था कि 20 लाख नौकरियां देंगे, 20 नौकरी भी नहीं दे पाए अभी तक. इन्होंने वादा किया था कि आंध्र प्रदेश के युवा को 3000 रुपये स्टाइफन हर महीने मिलेगा, लेकिन उसको वो भूल चुके हैं. इन्होंने वादा किया था कि टीचर्स की भर्ती करेंगे, लेकिन एक भी नोटिफिकेशन आज तक नहीं मिली है. तो मुझे कोई हैरानी नहीं हो रही है. पूरे देश में यहाँ जिस स्टेट में एनडीए की सरकार है वो वादा करके भूल जाते हैं और फिर उनको जुमलों का नाम देते हैं. उसके खिलाफ हम यहाँ भी आवाज़ उठाएंगे. जो बेरोजगारी का फैलाने का काम एनडीए सरकार, बीजेपी सरकार कर रही है, उसके खिलाफ आवाज़ उठाएंगे. और साथ ही साथ जो हमारा नारा है नौकरी दो नशा नहीं, नशा जो है वो भी एपी सेंटर, केंद्र बिंदु बन गया है आंध्र प्रदेश में. कारू जगह जो हमारे देश के फ्रीडम फाइटर थे अलरू रामा सीताराम जी, उनके नाम पे जो जगह थी आज वो हब बन चुका है ड्रग्स का. विशाखापट्टनम में 25,000 किलो का ड्रग्स पकड़ा गया. तो कहने का मतलब ये है कि इस एनडीए सरकार को यहाँ देश के युवाओं को, आंध्र प्रदेश के युवाओं को नौकरी कैसे देनी है, रोजगार कैसे देना है, उसके बारे में सोचना चाहिए. लेकिन उसके विपरीत यहाँ पे ड्रग्स ज़्यादा बढ़ रहा है, यहाँ पे ड्रग्स का व्यापार ज़्यादा बढ़ रहा है. साफ जाहिर है ये तभी बढ़ रहा है क्योंकि नेताओं का लेन देन है. अगर सरकार चाहे तो ड्रग्स एक दिन में ख़त्म हो सकता है, लेकिन यहाँ पे ज़रूर कोई लेन देन है, तभी ड्रग्स लगातार आंध्र प्रदेश में बढ़ता जा रहा है. इसके खिलाफ यूथ कांग्रेस यहाँ आवाज़ उठाने आई है. हम सब आवाज़ उठाने आए. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు గారి నేతృత్వంలో, అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయభాను చిప్ గారి నేతృత్వంలో దేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా అందరికీ కూడా మత్తు పదార్థాలు వద్దు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి అనేటువంటి నినాదంతో యువజన కాంగ్రెస్ జాతీయ ఆందోళన చేస్తోంది. దాంట్లో భాగంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయభాను గారు ఈరోజు విజయవాడ రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కలిసినటువంటి ప్రభుత్వం ప్రప్రథమ సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి. నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు భృతి ఇస్తానని చెప్పడం జరిగింది. 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా దాని మీద కూడా బడ్జెట్ అలిగేషన్ లేనటువంటి పరిస్థితి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. దాంట్లో భాగంగానే ఆనాడు ఈ రాష్ట్రానికి సుమారు కోట్లాది ఉద్యోగాలు వచ్చాయి. 1 కోటి ఉద్యోగాలు వచ్చాయి. 20 లక్షల పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, అప్ టు గ్రూప్ 4 వరకు రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. సో టీచర్ల ఉద్యోగాలు కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 దాకా వచ్చేటువంటి రెవెన్యూ ఉద్యోగాలు కానీ, ఇతర ఉద్యోగాలు కానీ ఇమీడియట్గా భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది జాతీయ స్థాయి కార్యక్రమం. వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఈరోజు వారు ఇక్కడికి రావడం జరిగింది. ఆస్తి క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించే విధానాన్ని రద్దు చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. నగరంలోని పన్ను చెల్లింపుదారుల సంఘం కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఒక మెమోరాండాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి, మున్సిపల్ శాఖ మంత్రికి ఈమెయిల్ ద్వారా పంపిందని తెలిపారు. క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించడం కోసం గత ప్రభుత్వం చేసిన మున్సిపల్ సవరణ చట్టం 44/2020ని ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో రద్దు చేయాలని ఈ మెమోరాండం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ లోపు రద్దు చేయడం సాధ్యం కాకపోతే ఏప్రిల్లో పెంచే 15% ఆస్తి పన్ను పెంపుదలను తక్షణమే నిలిపివేయాలని, సదరు సవరణ చట్టం 44/2020ని రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తి పన్ను లెక్కించేటువంటి విధానాన్ని
అద్దె విలువ మీద నుంచి ఆస్తి క్యాపిటల్ విలువ మీదకి మారుస్తూ వాళ్ళకు మున్సిపల్ చట్ట సవరణ అనేటువంటి చేశారు. 44/2020 అనేటువంటి చట్ట సవరణ వాళ్ళు చేశారు, 2020లో చేశారు. అప్పటి నుంచి క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను విధించడం అనేది జరుగుతూ వస్తుంది. దాన్ని ఆ రోజున ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము వ్యతిరేకించాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా వ్యతిరేకించారు. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం వ్యతిరేకించడమే కాదు, ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించింది. మేము అధికారంలోకి వస్తే సమీక్షిస్తాము అని చెప్పారు. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చారు. సరే, గత ఏప్రిల్లో పెరుగుతుంది, ప్రతి ఏప్రిల్కి 15% చొప్పున పెరుగుతూ వస్తుంది కాబట్టి గత ఏప్రిల్లో పెరుగుతుందంటే అప్పటికి వాళ్ళు అధికారంలో లేరు. జూన్ 12న వాళ్ళ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు మళ్ళీ ఏప్రిల్ వస్తూ ఉంది, మళ్ళీ 15% చొప్పున మళ్ళీ పెరుగుతుంది. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ చట్టాన్ని రద్దు చేయాలి. ఈ చట్టాన్ని రద్దు చేస్తే తప్ప అది పోదు. మరి ప్రతిరోజు అసెంబ్లీలోనూ లేకపోతే బయట మీటింగుల్లోనూ గత ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడం కాదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును సరిదిద్దాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. అది సరిదిద్దాలి అని చెప్పండి, ఈ చట్టాన్ని రద్దు చేయాలి. అందుకని చెప్పని మొన్న మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి ఒక మెమరాండం కూడా మెయిల్ ద్వారా పంపించాము. మీరు తక్షణమే దీన్ని రద్దు చేయండి, ఇది ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే అది విధించిన నాటి నుంచి ఈ రోజుకి వచ్చేటప్పటికి డబల్ అయింది, ఆస్తి పన్ను డబల్ అయింది. 15% చొప్పున పెంచితేనే డబల్ అయింది. ఈ మధ్యలో ఎవరైనా ఇంటిని ఒక ఫ్లోర్ కడితేనో లేకపోతే ఇంకొకరి పేరు మీద అమ్మకాలు జరిగితేనో, ఆస్తి పన్ను అనేది ఆస్తి యొక్క అద్దె విలువపై నిర్ణయించాలి కానీ ఆస్తి యొక్క మూలధన విలువపై నిర్ణయించకూడదు అనేది మా ట్యాక్స్ పేయర్స్ అభిప్రాయం. ఎందుకనంటే కరోనా కాలంలో ఎవరైనా సరే సాధారణంగా వాళ్ళ అవసరానికి మించి కనుక ఇల్లు ఉన్నట్లయితే దాన్ని అద్దెకిస్తారు. కరోనా కాలంలో ఆ అద్దెలు కూడా లేకుండా చాలామంది ఇల్లు ఖాళీగా ఉన్నాయి. అప్పట్లో మేము కూడా చెప్పాం, ఇవాళ అద్దె మీద ఆదాయం కూడా రావటం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న పన్నుని పెంచకండి అన్నాం. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు అద్దె మీద ఆదాయం మీద పన్ను తీసేసి వెంటనే మూలధనం మీద పన్ను వేశారు. ఇదేమిటాయా అని అడిగితే కొంతమంది బాధ్యులు ఏం చెప్పారంటే, మీరు అద్దె రాలేదంటున్నారు కదా, అద్దెకి రావటం లేదంటున్నారు కదా, అందుకని మీ అద్దె మీద పన్ను వేయట్లేదండి, మీకున్న బిల్డింగ్ వాల్యూ ఎప్పుడూ పెరుగుద్ది కదా, అందుకని దాని మీదే వేస్తున్నామండి అన్నారు. ఇలాంటి వితర్కవాదాలు చేసినందుకే ఆ ఫలితాన్ని ఆ ప్రభుత్వం కానీ ఆ పెద్దలు కానీ అనుభవించడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చేటప్పుడు మమ్మల్ని కనుక ఎన్నుకున్నట్లయితే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ కూడా మేము సరిదిద్దుతాం, అన్నిటినీ కూడా ప్రజలకు అనుకూలంగా మారుస్తాం అని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానంతోనే ఎలక్షన్లో నిలబడ్డారు. ప్రజలు ఆ వాగ్దానాలను నమ్మి గెలిపించారు. కానీ ఇంతవరకే ఏ ఒక్కటి కూడా జరిగిన తప్పుల్ని సరిదిద్దకపోగా ఇంకా మళ్ళీ పెంచుతున్నారు. మొన్నే ఆ మార్చి నుంచి ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి, జనవరి నుంచే. మరి గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం మరోసారి రిమాండ్ పొడిగించింది. వల్లభనేని వంశీని జైలు అధికారులు నేడు వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టుకు వంశీ మార్చి 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులను వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులను ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆయనకు కోర్టు ఈ నెల 15 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో రిమాండ్ ముగిసిన వెంటనే ఇదే విధంగా ఆన్లైన్ పద్ధతిలో వంశీని కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తుంది. రాష్ట్రంలో సులభతర వాణిజ్యం మరియు కంప్లైంట్స్ రిడక్షన్ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సులభతర వాణిజ్య విధానం మరియు కంప్లైంట్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించిన సిఎస్ మరియు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్కు చెందిన రాష్ట్రానికి నోడల్ అధికారిగా ఉన్న సెక్రటరీ కోఆర్డినేషన్ వందన గుర్నాని ఆధ్వర్యంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు
ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా అవసరమైన అనుమతులు జారీతో పాటుగా ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాక సులభతర వాణిజ్యం మరియు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులకు అనువుగా లేని పలు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి జరుగుతుందని వివరించారు. ఉత్తమ విధానాలను అవలంబించడం ద్వారా వేగవంతమైన వాణిజ్యానికి కృషి జరుగుతోందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. నగరంలోని మ్యాన్ హోల్స్ అన్ని రోడ్ లెవెల్లో ఉండాలి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కేదారేశ్వరపేట వాటర్ ట్యాంక్, పూర్ణానందపేట, బాప్తిష్ట పాలెం, కుద్దూస్ నగర్, పెజోనిపేట ప్రాంతాలని పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగరంలో ఉన్న మ్యాన్ హోల్స్ అన్ని అధికారులు పర్యటించి రోడ్ లెవెల్లో ఉంచాలని, సైడ్ డ్రైన్లన్నీ ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేసుకుంటూ నగరంలో ఉన్న డ్రైన్లలో పూడికలు తీయాలని, కల్వటు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. తదుపరి శ్రీ వెలగపూడి లక్ష్మణ దత్తు ప్రాథమిక పాఠశాల పర్యటించి అక్కడున్న వస్తువుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాల పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలన్నీ కల్పించాలని, మరుగుదొడ్లు, నీటి సరఫరా, పరిశుభ్రత ఖచ్చితంగా ఉండేటట్టు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చూసుకుంటూ ఉండాలని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పెంచేలాగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ బాలాజీనగర్ గరికపాటి వెంకటేశ్వరరావు వీధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యల్ని స్వయంగా పరిశీలించి పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లోని 3 నిరుపేదలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం 65,000 రూపాయలు విలువ చేసే తోపుడు బండి, ఇస్త్రీ బండి, టిఫిన్ బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి నిరుపేద కుటుంబాలకు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్ర ప్రతిష్టను పెంచడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అలాంటి కూటమి ప్రభుత్వానికి మనమందరం మద్దతుగా ఉండాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత కలిగిన పార్టీ. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక ఆదర్శప్రాయమైన పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు కానీ, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నిరంతరం చెప్పేది ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క సమస్యలు, అదేవిధంగా ప్రజల యొక్క బాధలు తెలుసుకొని వాళ్ళు ఉపాధి పొందేదానికి, పేదరికం నుంచి బయటపడేదానికి ఇటు ప్రభుత్వ పరంగా అటు సొంతంగా కూడా చేసి వాళ్ళ మన్ననలు పొంది మనం రాజకీయం చేయాలని చెప్పి నేర్పిన వ్యక్తి ఆ రోజు నందమూరి తారక రామారావు, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు. ఆ విధానంలోనే ఇవాళ ఎలక్షన్ లేవు, అయినా కూడా నిరంతరం ఎవరైతే పార్టీ కార్యకర్తలు లేకపోతే పార్టీ శ్రేయోభిలాషులు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఈ రోజున 3 బళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకటి కూరగాయలు అమ్ముకునే బండి, కూరగాయలు, ఫ్రూట్స్ లేకపోతే కొబ్బరి బొండాలు అమ్ముకునే బండి. ఒకటి టిఫిన్ బండి, ఇడ్లీ, దాని ఒకటి సుమారు 25,000 రూపాయలతో ఇచ్చిన బండి అది. ఇంకోటి ఇస్త్రీ బండి. ఇవన్నీ కూడా అంటే ఇస్త్రీ చేసుకునే వారికి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, టిఫిన్తో ఉపాధి పొందే వాళ్ళకి, కుటుంబానికి కనీసం నెలకు 15,000 రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్ని సొంతంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ, కూటమి పార్టీ అంతా కూడా కలిపి వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇంకా ఎంతమందికైనా ఈ అవకాశం ఉంటే శక్తి వంచిన మేరకు ఎంతమందికైనా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ అది వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకుని ఉపాధి పొందాలా, అదే సమయంలో పార్టీ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలు తీసుకెళ్లాల్సిన కార్యక్రమాలు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు 16వ డివిజన్లో బాలాజీ నగర్లో పర్యటనలో భాగంగా ఇక్కడ కుంటా లక్ష్మి గారు మరి వారి జీవనోపాధికి ఇక్కడ టిఫిన్ బండి 25,000 రూపాయల టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాముండేశ్వరి గారు మరి 15,000 రూపాయల విలువ గల మరి కూరగాయల బండి వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాయిబాబు గారు మరి ఆయన పెద్ద వయసు, ఇస్త్రీ చేసుకునే విధానంకి మరి ఆయనకి ఇస్త్రీ పెట్టి మరి బండి కూడా మరి వారి జీవనోపాధికి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు తూర్పు నియోజకవర్గంలో 3వసారి ఇక్కడ ప్రజలందరూ కూడా గెలిపించుకున్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు గద్దె అనే ఇంటి పేరు ఉన్నంతకాలం మరి తూర్పు నియోజకవర్గం ఆయనకి ప్రజలందరూ కూడా అండగా ఉంటారు. ఎందుకంటే ప్రతి నిత్యం శాసనసభ్యులు వారు
సొంత నిధుల్ని 1 లక్ష రూపాయలని మరి పేదల కోసం వారి జీవనోపాధి మెరుగుపడాలన్న ఉద్దేశంతో మంచి శాసనసభ్యులు ఇవాళ గతంలో మీరు విజయవాడలో చూస్తుంటే పంచాయతీలు సెటిల్మెంట్లు రౌడీయిజం చేసే శాసనసభ్యులను చూశారు, మరి మన ఆస్తులను దోచేసే శాసనసభ్యులు చూశారు. ఇలాంటి గొప్ప శాసనసభ్యులు ప్రతినిత్యం మరి ఆయన పాకెట్ మనీనే 1 లక్ష రూపాయలు పేదలకి ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎవరైతే పేదలు 88 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 6 ఎకరాల 67 గజాల స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని, ఆక్రమణకు గురైన స్థలాన్ని ఎస్ఆర్ఆర్ కళాశాలకు చెందిన విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని కబ్జాదారుల నుండి స్థలాన్ని పరిరక్షించాలని ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు దోనెపూడి శంకర్, దోనెపూడి కాశీనాథ్, కేపీరావు సివిఆర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్ తరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఆర్ సివిఆర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు బీఆర్పీఎస్ రోడ్లోని కళాశాల స్థలంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 6 ఎకరాల స్థలంలో కొంతమంది కబ్జా చేసి కట్టడాలు నిర్మించుకున్నారని, ఆ కట్టడాలను తొలగించాలని పూర్వ విద్యార్థుల దృష్టికి కళాశాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విషయాలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చిన కళాశాల భూముల్ని కొంతమంది స్వార్థపరులు ఆక్రమించుకోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థలాన్ని కాపాడుకోవడం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన కళాశాల స్థలాన్ని కబ్జా చేసి కట్టడాలు నిర్మించుకున్నారని తెలిపారు. కళాశాలకు చెందిన భూములు అక్రమాలను తొలగించి కళాశాలకు అప్పగించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుని ఈ పక్షంలో నగర ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎస్ఆర్ఎన్ సిబిఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం ఎంతోమంది మహనీయుల దాతృత్వంతో శ్రీ రాజా రంగయ్యప్పారావు అన్న చుండూరు వెంకటరెడ్డి గాల దాతృత్వంతో ఏర్పడినటువంటి కళాశాల 7 ఎకరాల 25 సెంట్లు అన్యాక్రాంతమైపోయి కబ్జాకోరుల్లో చిక్కుకొని విలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎస్ఆర్ఎన్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం ఉన్నటువంటి నేపథ్యంలో 2018 నుంచి కూడా 17 నుంచి ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కామ్రేడ్ లంకా జానయ్య, అలాగే సిహెచ్ యుగంధర్ తదితరులు నాయకత్వం వహించి వైస్ ప్రెసిడెంట్గా ఆళ్ళ వేణు, అలాగే కోర్ కమిటీగా దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్, కేపీరావు, చెరుకూరి కృష్ణకుమార్, మహమ్మద్ ఆజం, అనేక మంది పెద్దలు, ఇక్కడ నాంచీరయ్య జాయింట్ సెక్రటరీ, అనేక మంది పెద్దలు ఈ పూర్వపు విద్యార్థి నాయకులు ఈ స్థలం కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. న్యాయ పోరాటం జరుగుతున్నది. ఇవాళ ఓ పక్కన ఈ రోజున విశేషత ఏమిటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ అండ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వారికి పూర్వ విద్యార్థుల సంఘంగా మనస్ఫూర్తిగా వారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో ఇక్కడ 1937లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శ్రీ రాజా రంగయ్యప్పారావు గారు, చుండూరు వెంకటరెడ్డి వారు ఒక మహోన్నత ఆశయంతో అనేక మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఒక బంగారు భవితను అందించడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళాశాలకు ఇచ్చినటువంటి ఈ 7 ఎకరాల 25 సెంట్ల భూమి అన్యాక్రాంతం అవుతా ఉన్నది. కానీ ఎక్కడైతే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుందో, ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక వెపన్ కాబట్టి దాన్ని ఆయుధంగా తీసుకొని పిల్లలందరికీ కూడా బంగారు భవిష్యత్తును అందించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఏ మంచి ఉద్దేశ్యంతో, ఏ సమున్నత ఆశయంతో శ్రీ రాజా రంగయ్యప్పారావు గారు ఈ యొక్క కళాశాలకు ఈ యొక్క స్థలాన్ని డొనేట్ చేశారో ఆ స్థలము ఆ కళాశాలకు మాత్రమే చెందాలి. అది విద్యాభివృద్ధికి మాత్రమే ఉపయోగపడాలి, మరి దేనికి కూడా ఉపయోగపడకూడదు. సో విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా చదువుకోవడానికి ఒక గవర్నమెంట్ కళాశాల అనేటువంటిది ఎస్ఆర్ఆర్ కళాశాల మాత్రమే ఉన్నది. అది ధీటుగా ఎన్ని ఎయిడెడ్ కళాశాలలతో కూడా పోటీ పడుతూ అది చాలా ఉన్నతంగా ముందుకు వెళ్తూ ఉన్నది, అభివృద్ధి సాధిస్తూ ఉన్నది. ఈరోజు 3000 మంది స్టూడెంట్స్ దానిలో చదువుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా ఆ యొక్క విద్యార్థుల సంఖ్య, అలాగే దానిలో ఉన్నటువంటి ప్రోగ్రాముల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. సో ఏ ఆశయంతో అయితే అది దాన్ని ఇచ్చి ఉన్నారో దాని కొరకే మేమందరం కూడా పాటుపడుతూ ఉన్నాము. న్యాక్లో కూడా అది 4 సైకిల్స్ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నది. ఏ గ్రేడ్ సాధించింది అటానమస్ స్టేటస్లో. సో అటువంటి అటానమస్ స్టేటస్ ఉన్నటువంటి న్యాక్ ఏ గ్రేడ్ కలిగినటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఈ స్థలం అనేటువంటిది తప్పకుండా చెందాలి. ఇంకా అనేక మంది విద్యార్థులు దీనిలో చదువుకోవాలి. మేము ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పటికీ కూడా, ఏ బ్యాంకుకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మేడం మేము ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్మి, మేమందరము పూర్వ విద్యార్థులము, ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఎస్ఆర్ఆర్ కళాశాలని అని అనేక మంది మాకు ఆ యొక్క విట్నెస్ అనేటువంటిది మాకు ఉన్నది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా
అటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి పొజిషన్స్కి వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. దానికి పూర్వ విద్యార్థులందరూ కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి న్యాయ పోరాటంలో మనమందరం కూడా చేతులు కలిపి ప్రభుత్వం కూడా మనకు సహకరించి ఈ యొక్క స్థలాన్ని ఎస్ఆర్ఆర్ కళాశాలకు అందించవలసిందిగా కోరుతున్నాము. 88 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ రాజా రంగయ్యప్పారావు చుండూరు వెంకటరెడ్డిల ప్రభుత్వ కళాశాల ఈరోజు 7 ఎకరాల 25 సెంట్ల స్థలం కోసం గత 8 సంవత్సరాలుగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ఈ చరిత్ర కలిగినటువంటి కళాశాలకు సంబంధించి ఇప్పుడే ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి గారు చెప్పారు. అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ రావడంలో చాలా పెద్ద ఎత్తున ఈ కళాశాలకు ఒక చరిత్ర ఉన్నదని చెప్పి, అంతేకాదు అనేక మంది రాజకీయ నాయకుల్ని, ఉద్దండుల్ని, శాస్త్రవేత్తల్ని, డాక్టర్స్ని, సైంటిస్టుల్ని అందించినటువంటి చరిత్ర కూడా, అధ్యాపకుల్ని అందించినటువంటి చరిత్ర కూడా ఈ కళాశాలకు ఉంది. ఈ కళాశాల ఇప్పుడు ఉన్నటువంటి పూర్వ విద్యార్థి సంఘం ఏదైతే ఉందో వీళ్ళందరూ వివిధ రాజకీయ అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ ఈ రాజకీయ అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు ఒక్క తాటి మీదకి వచ్చి ఈ కాలేజీ మాది, ఈ కాలేజీ స్థలం మాది, ఈ కాలేజీని పరిరక్షించుకుంటామని చెప్పనని ముందు పీటికి నిలబట్టమని చెప్పనేటువంటిది. దీనికి తోడుగా గతంలో లేకపోయినప్పటికీ ప్రిన్సిపాల్ గారు కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, అధ్యాపకులు కానీ అనేక మంది దీనికి మద్దతు ఇచ్చి మేము కూడా ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతామని చెప్పనేటువంటిది ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. రాజావారు ఏ ఉద్దేశం కోసమైతే ఈ కళాశాల స్థలాన్ని కొని కళాశాల యాజమాన్యాన్ని చేశారో ఆ ఆశయం కోసం పూర్వ విద్యార్థులంగా మేము అహర్నిశలు దీనికోసం పోరాడతాము. అదేవిధంగా అన్ని రకాల ప్రజా సంఘాలు, ప్రజా రాజకీయ పార్టీలు అన్ని పక్షాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ స్థలం సాధించడం కోసం అన్ని రకాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ స్టాఫ్ను కానీ పూర్వ విద్యార్థులను అందరినీ కలుపుకొని ప్రస్తుత విద్యార్థులను కూడా కలుపుకొని ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము. అదే పద్ధతిలో ఏ ఆశయం కోసం అయితే రాజావారు ఇచ్చారో ఆ ఆశయం నెరవేరడం కోసం మేము ఆల్రెడీ చాలామందిని నాయకుల్ని అందరు ఆఫీసర్లు కలవడం జరిగింది. ఇంతవరకు ఇప్పుడు ప్రత్యేకించి న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం. ఆల్రెడీ ఇంప్లీడ్ అవ్వడానికి ప్లాన్ చేసాం, ఇంప్లీడ్ అవుతున్నాము. కాబట్టి ఎటువంటి పరిస్థితి కళాశాల స్థలాన్ని ఈ ఆక్రమణ కళాశాలను సాధించి తీరుతాము. దరిదాపులోకి వచ్చేసాము. ఎటువంటి పరిస్థితుల్లో విత్ ఇన్ డేస్లోనే ఈ శుభవార్త వింటాము. ఈ వార్త మీతో కలిసి సంతోషంగా పంచుకుంటాము. దీని సందర్భంగా మేము ప్రిన్సిపాల్ గారి నాయకత్వంతో ఈ స్థలం బోర్డుని ఆవిష్కరణ చేస్తాం. ప్రిన్సిపాల్ గారి నాయకత్వం ముందు ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించాం స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. ఏఐటీసీ ఆధ్వర్యంలో చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమం. మున్సిపల్ కార్మికుల సమస్యని పరిష్కరించాలని డిమాండ్. గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన ఒప్పందాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకురాలు కళ్యాణి. విజయవాడ నగరంలోని మ్యాన్ హోల్స్ అన్ని రోడ్ లెవెల్లో ఉండాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.